అదే నినాదంతో బట్టి తెలంగాణ వచ్చిన తర్వాత పోతున్న వాళ్ళంటే వీళ్ళు ముగ్గురు రఘువీర్ రావుతో కాకుండా ముగ్గురు అయితే చాలామంది పోతున్నారు. బహుశా కొద్ది రోజులు చాలా నాకు వారితో కలిసి పనిచేసే అవకాశం అయితే రాలేదు. ఎందుకంటే 69 రిజిస్ట్రేషన్ అప్పుడు నేనేదో భువనగిరి తాలూకా సెక్రటరీగా యూపీఎస్ సెక్రటరీగా అంతకు తప్ప ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ తోటి కానీ వీటితో కానీ నాయకులతో కూడా నాకు సంబంధం లేదు. కానీ తర్వాత కాలం ఏంటంటే ఎప్పుడున్నా బాపూజీ గారి దగ్గర మీటింగ్ పెడితే తిరుపతి గారితో వచ్చాము. ఆయన స్వాతంత్ర పోరాట యోధులు వాళ్ళ వారసుల సంఘం అని వదిలేసారు. దాంట్లో కూడా ఆయన సభ్యుడు. మేమందరం కలిసి బహుశా నేను అనుకుంటా 2002లో ఎక్కువ బాబు ఖాన్ ఎస్టేట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఏంటంటే 17 సెప్టెంబరు జాతీయ ఉత్సవంగా జరపాలి చేసినప్పుడు చాలామంది ఆయన బషీరుద్దీన్ బాబు ఖాన్ ఉండే తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో కృష్ణమూర్తి గారు కూడా ఉండేది. అప్పుడు ఏంటంటే ఇది విమోచనమా విలీనమా అనే చర్చ వస్తే ఇది విలీనము అని ఒక తీర్మానం చేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక గెస్ట్ హౌస్లో ఆయన ఉంటున్న రోజుల్లో కలుస్తున్న రోజుల్లో మేము అందరం కలిసిపోయి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినప్పుడు అది ఇట్లా దీన్ని అఫీషియల్గా జరపాలండి ఎట్లా ఏమిటి అంటే నేనుండే నాదేంటండి ఇక్కడ అన్ని పార్టీలు జరుపుతున్నాయి, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా జరుపుతున్నారు. మొదలు కమ్యూనిస్టులు 91, 90 మొదలు వాళ్ళు వ్యతిరేక ఉండేది. ఎవరయ్యే సైన్యాలు వచ్చి మా వాళ్ళు 4,000 మందిని చంపుతున్నారు. కనుక మేము దాన్ని స్వతంత్ర దినం అనుభవం చేసి నాతో తగాద పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు ఈ ఉత్సవం చేస్తున్నారు. ఇవాళ ఎవరికి దీని మీద లేదు. ఇవాళ ఒక రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఉన్న జెండా ఇక్కడ ఎగిరిన దినము, దాన్ని స్వతంత్ర దినంగా జరుపుకుంటే తప్పే ఉందంటే అది కాదు నా అసలు ఎట్లయితుంది. రాజకీయ పార్టీ చేసుడు వేరు, ప్రభుత్వం చేసుడు వేరు నేను ఆలోచిస్తాను. కానీ రాజశేఖర రెడ్డి గారు పోయారు, రోషయ్య గారికి కూడా మేము రాయడం జరిగింది. ఆయన కూడా పోయారు. కిరణ్ కుమార్ రెడ్డి కంటే రాష్ట్రపతి. మరి దురదృష్టవశాత్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారికి కూడా అదే రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడికి వేయలేదు. ఇప్పుడు ఇవి నా కళ అనుకో. 17 సెప్టెంబరు జాతీయ దినంగా జరపాలనేది నా పోటీల కాలం. ఏదో నేను దేశం చేస్తూనే ఉంటాను. మరి అదేవిధంగా వాళ్ళు కూడా ఏంటంటే టీపీఎస్ ఎప్పుడైతే టీపీఎస్ తెలంగాణ కాంగ్రెస్లో మెర్జర్ అయిందో ఇందిరాగాంధీకి ఏంటంటే మిగతా దేశంలో 2/3 కంటే ఎక్కువ మెజార్టీ ఎంపీలు గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ విక్టరీ తోటి తర్వాత ఆటంకం పరీక్షతోటి ఆమెకు అప్పుడు వాజ్పేయి గారు ఆమెను ఏమన్నారు విజయేంద్రియ అన్న సందర్భంలో అన్ని సీట్లు వచ్చినప్పుడు ఈ 10 సీట్లు వస్తే పోతే అనే దూరంలో ఉన్నప్పుడు అయ్యో మనం ఎట్లా మరి మనకేం జరగదు కదా, తెలంగాణకి అన్యాయం జరిగిపోతుంది అని మరి అసలు ఏమో అప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ కాంగ్రెస్లో మెచ్చర్ కావడం జరిగింది. కానీ కృష్ణమూర్తి గారు మాత్రం తన తుది శ్వాస కూడా టీపీఎస్ పేరు మీదనే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి పేరు మీదనే ఆయన జీవించుడు, అక్కడనే ఆయన మనల్ని విడిచిపెట్టుకోవడం ఒక విధంగా బాధాకరమైన విషయమే. మరి అదేవిధంగా సభాధ్యక్షులు మాట్లాడుకుంటూ చాలామంది పోతున్నారు అంటే సహజమే. మరి పోయిన వాళ్ళు తృప్తితోటి పోతున్నారా అసంతృప్తితోటి పోతున్నారా? తెలంగాణ ఆకాంక్షలు మనకేముండే ఆ ఆకాంక్షలకి ఇప్పుడు అడుగులు పడుతున్నాయా లేదా అనే ప్రశ్న కూడా మనందరిలో కూడా ఉన్నది. మన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేపు ప్రభుత్వాలు అడుగులేయాలని ఆశిస్తూ వాటిద్దరికి నివాళులు అర్పిస్తూ ఉదయభాస్కర్
ఉదయ్ భాస్కర్ గారు ఆయన కూడా నాకు నేనేమో 78లో ఎమ్మెల్యే గురించి 78 అండ్ 83 ఆయన తర్వాత కాలంలో 89లోనే ఎమ్మెల్యే తమ్ముడే ఇది కాలే తమ్ముడు ఎమ్మెల్యే వీడేం కాదు ఎమ్మెల్యే చనిపోయాడు వాళ్ళతో నాకు సంబంధం లేదు. వరంగల్ చదువుకున్న వాడిని వరంగల్లోనే చదివిన వాడిని కానీ నాకు వాళ్ళ కుటుంబంతో కానీ సంబంధం లేదు. కృష్ణమూర్తి గారి పేరు మాత్రం అప్పుడు కూడా మేము వినేవాళ్ళం. ఆ విధంగా ఉండి వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టుకోవడం ఒక విధంగా బాధాకరమైన విషయం. అందుకోసం వారికి వారి కుటుంబానికి మరి వాళ్ళ కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళందరికీ వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కలగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కలిగించిన టీఆర్సీ వారికి వీరకుమార్ గారికి అధ్యక్షులు అమర్కాన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.